ఉగ్రవాదుల అంతమే మన సంకల్పం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఆపరేషన్ సింధూర్తో మనం ఏంటో చూపించాం. త్రివిధ దళాల ధైర్య సాహసాలకు శాల్యూ. ఉగ్రవాదంపై పోరాడుతున్న నాయకుడు మోడీ. విజయవాడ తిరంగా యాత్రలో సీఎం చంద్రబాబు. తిరంగా యాత్రలో ఉత్సాహంగా నడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి, మండలి చీఫ్ విప్ అనురాధ, ఎమ్మెల్యే బోండవమ, మంత్రులు నాదెళ్ల మనోహర్, సత్యకుమార్ అందరికి సంబంధించినటువంటి ఫోటోను కూడా హైలైట్ చేశారు. ప్రపంచంలోని ఉగ్రవాదుల అంతమే మన సంకల్పం. పాల్గాం పేరుంటేనే భారతీయుల్లో కోపం, ఉద్వేగం ఉబికి వస్తున్నాయి. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని మతం పేరు అడిగి చంపేశారు. ఈ ఘటనతో మనందరిలో బాధ, ఆవేదన, ఆవేశం కట్టలు తెంచుకుంటున్నాయి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి అరెస్ట్. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వీళ్ళిద్దరిని శుక్రవారం రాత్రి 7:15 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్టు వారి కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేయడంతో వీళ్ళిద్దరిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇది కీలక మలుపు. వీళ్ళని తెర ముందు పెట్టి నడిపించిన కుంభకోణం అంతిమ లబ్ధిదారులు, కుట్రదారు గుట్టురట్టు చేసే దిశగా దర్యాప్తు సాగనుంది. రాజకేశ్ రెడ్డి ఆయన అనుచరుల గణం మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొత్తు కృష్ణమోహన్ రెడ్డి ద్వారానే జగన్కి చేర్చినట్టు ఇప్పటికే సిట్ తేల్చింది. ధనుంజయ రెడ్డి నాటి సీఎంఓ కేంద్రంగా ఈ కుట్ర అమల్లో కీలక పాత్ర పోషించినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో వారిద్దరు అరెస్టుతో తీగలాగితే తాడేపల్లి ప్యాలెస్ వరకు డొంకంతా కదిలే అవకాశం ఉంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలతో కలిపితే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 7కు చేరింది. శుక్రవారం వరకు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఈలోగా దర్యాప్తు అధికారులు విచారణకు పూర్తిగా సహకరించాలని నెల 13న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి 3 రోజులుగా సిట్ విచారణకు హాజరవుతున్నారు. గురువారంలో వీరిని ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు శుక్రవారం విచారణకు పిలిచారు. ఉదయం 11 గంటలకు వాళ్ళు విజయవాడ కమిషనరేట్లోని సిట్ కార్యాలయం హాజరయ్యారు. విచారణ కొనసాగుతుండగానే మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో వారి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళని అరెస్ట్ చూపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.